హల్లెలూయా. మరి ఒక వారపు విశ్రాంతి దినపు ఆరాధనలో మనల్ని ఈ విధంగా నడిపించి మనందరం కలిసి దేవుని ఆరాధించడానికి, దేవుని నామాన్ని మయపరచడానికి దేవుడు మనకు చూపినటువంటి తన మహాకృపను బట్టి మొట్టమొదటిగా దేవునికి నేను కృతజ్ఞతాస్తుతులు వందనాలు చెల్లిస్తున్నాను. కూడి వచ్చినటువంటి సంఘం అంతటికి యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైనటువంటి నామంలో శుభములు, ఆశీర్వాదాలు తెలుపుకుంటున్నాను. మనం ఈ ఆదివారపు వాక్య ధ్యానాంశంలోకి మనం వెళ్ళినప్పుడు ఎవరికైనా గుర్తుందా వాక్య ధ్యానాంశం ఏమిటో? సత్యమునకు విధేయులగుట. సత్యము అంటే ఏమిటి, ఆ సత్యానికి విధేయత మనము ఏ విధంగా చూపించాలి అన్నటువంటి సంగతుల గురించి మనం ధ్యానించుకుంటూ ఉన్నాం. గడిచిన వారు మనకు పోయిన ఆదివారం ఆరాధనలో సత్యము అనగా ఏమి అన్నటువంటి దానిపైన కొన్ని ఆత్మీయ సంగతులు మనం నేర్చుకుని ఉన్నాం. ప్రధానంగా గలతీ పత్రిక 5వ అధ్యాయం 7వ వచనం మనం ధ్యానించుకుంటున్నాం. గలతీ పత్రికకి వెళ్దాం. గలతీ పత్రిక 5వ అధ్యాయం 7వ వచనం మరలా చదువుకొని మరికొన్ని ఆత్మీయ సంగతులు సత్యమును గురించి, విధేయతను గురించి నేర్చుకుందాం. ప్రధానముగా 2 పదాలు మనం ధ్యానించుకోబోతుంటున్నాం: సత్యము, అలాగే విధేయత. గలతీ పత్రిక 5వ అధ్యాయం 7వ వచనం చదువుకుందాం. మీరు బాగుగా పరిగెత్తుచుంటిరి, సత్యమునకు విధేయులు కాకుండా మిమ్మును ఎవడు అడ్డగించెనో. సత్యమునకు విధేయులు కాకుండా మీరు బాగుగా పరిగెత్తుచుంటిరి. పోయిన వారం చూసాం పరిగెత్తడము. ఏ పరిగెత్తడం గురించి పౌలు గారు మాట్లాడుచూ ఉన్నారు అంటే, విశ్వాసం అనే పరుగును గురించి పౌలు గారు మాట్లాడుచూ ఉన్నారు. తిమోతికి రాస్తూ ఆయన చిట్ట చివరి పత్రిక తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక. ఆ పత్రిక రాసి ఆయన మరణించాడు. ఆయనకి మరణ శిక్ష విధించారు, అమలు చేశారు. ఆయన మరణించబోతూ రాసినటువంటి చివరి మాటలు ఏమిటి అంటే, తిమోతికి రాసిన 2వ పత్రికలో ఆయన అన్నాడు, నా విశ్వాసమును నేను కాపాడుకుంటుని, నా పరుగు నేను కడముట్టించి తిని అన్నాడు. ఏ పరుగును గురించి పౌలు గారు మాట్లాడతారంటే, హెబ్రీ పత్రికలో అంటాడు 12వ అధ్యాయం 2వ వచనంలో, యేసు వైపు చూచుచు మనం పరిగెత్తుదుము అంటాడు. మన విశ్వాసములో యేసు వైపు చూచుచు పరిగెత్తుదుము అంటాడు. ఏ పరిగెత్తుల గురించి పౌలు గారు ఇక్కడ మాట్లాడుతున్నారు అంటే, విశ్వాసం అనే పరుగుల గురించి ఆయన మాట్లాడుతున్నాడు. విశ్వాసులు ఏ విధంగా వారి జీవితంలో ఉండాలి అంటే, పరిగెత్తేవారుగా ఉండాలి. పరిగెత్తేవారుగా అనగా పరుగు పందెము పరిగెత్తడం ప్రారంభించినప్పుడు ఆ పరుగు పందెంలో ఉన్నవారు ఎలా పరిగెత్తారంటే, ఏ అడ్డంకులు వచ్చినా, ఏ శ్రమ కలిగినా, ఏ కష్టము కలిగినా ఆగకుండా పరిగెడుతూ ఉంటారు. శక్తినంతా కూడగట్టుకొని శక్తి కొలది పరిగెడుతూ ఉంటారు. మన విశ్వాస జీవితంలో మనము కూడా మన విశ్వాసం అనే పరుగు పందెంలో ఆ విధముగా పరిగెత్తే వారముగా ఉండాలి. అంటే ఆగకుండా పరిగెత్తాలి, అలయకుండా సొలయకుండా పరిగెత్తాలి, పడిపోకుండా పరిగెత్తాలి. పరుగు పందెంలో గెలవాలి అంటే ఆగకూడదు, అలసిపోయి పడిపోకూడదు. ఎన్ని శ్రమలు కలిగినా, ఎన్ని శోధనలు కలిగినా మన విశ్వాస జీవితంలో మనం ఎలా ఉండాలి అంటే, పరిగెత్తే వారముగా ఉండాలి. పరిగెత్తే వారముగా విశ్వాసంలో ఉండాలి అంటే, ఆగకుండా, అలయకుండా, పడిపోకుండా మన విశ్వాస జీవితంలో పరిగెత్తే ఆ జీవితాన్ని మనం కలిగి ఉండాలంటే, పౌలు గారు ఒక ఫార్ములాని మనకి ఇస్తున్నారు. ఏంటయ్యా ఫార్ములా అంటే, ఫార్ములా ఏంటి అంటే, సత్యానికి విధేయులుగా ఉండండి. దేనికి విధేయులుగా ఉండాలి? సత్యానికి విధేయులుగా ఉండాలి. అంటే సత్యానికి విధేయులై ఉన్నంత కాలము నువ్వు ఎలా ఉంటావు అంటే, నీ విశ్వాస జీవితంలో నువ్వు పరిగెత్తేవాడుగానో, పరిగెత్తేదానుగానో ఉంటావు. వెరీ సింపుల్ ఫార్ములా. 2 పదాలు, పెద్ద కన్ఫ్యూజన్ లేదు. 2 పదాలు. మీ విశ్వాస జీవితంలో మీరు పరిగెత్తాలి అంటే అలాగిలాగా కాదు, బాగా పరిగెత్తేవారుగా ఉండాలి అంటే, ఆయన అన్నాడు సత్యానికి విధేయులై ఉండాలి. సత్యానికి విధేయులై ఉండాలి. బాగుంది. మరి సత్యం అంటే ఏమిటి? సత్యము అంటే ఏమిటి? పోయిన వారం మనం చూసాం, యోహాను సువార్తను మనం చూసాం. యేసుక్రీస్తు ప్రభువుల వారిని బంధించి పిలాతు దగ్గరికి తీసుకుని వెళ్ళారు. పిలాతు దగ్గరికి తీసుకుని వెళితే పిలాతు గారు విచారణ చేస్తూ ప్రభువుల వారిని కొన్ని ప్రశ్నలు అడిగాడు. ఆయన అడిగిన చివరి ప్రశ్న ఏమిటి అంటే, సత్యం అంటే ఏంటయ్యా అన్నాడు. వాట్ ఈస్ ట్రూత్? సత్యం అంటే ఏమిటి అడిగి ఆన్సర్ వినకుండా బయటికి వెళ్ళిపోయాడు పిలాతు. సత్యము అనగా ఏమి? ఈ దినాన విశ్వాసులు కావచ్చు, బయట ఉన్న వారు కావచ్చు, ఈ లోకంలో చాలా మంది సత్యము కొరకు వెతుకుతూ ఉన్నారు.
ఆశ్చర్యం ఏమిటంటే అందరూ పిలాతుల్లాగానే ఉన్నారు. సత్యాన్ని గురించి తెలుసుకోవాలి, సత్యాన్ని గురించి నేర్చుకోవాలి, సత్యంలో నేను ఉండాలని అందరూ కోరుకుంటున్నారు. కానీ ఆ సత్యాన్ని నేను ప్రకటిస్తానయ్యా అంటే వినే ఓపిక లేదు. సత్యాన్ని అంగీకరించే మనస్సు అస్సలు లేదు. అందరూ పిలాతుల్లాగా అయిపోయారు. పిలాతు అడిగాడు, అయ్యా సత్యం ఏమిటి అన్నాడు. యేసుక్రీస్తు ప్రభుల వారు యోహాను సువార్త 17వ అధ్యాయంకి వెళ్ళినప్పుడు ఒక మాట చెప్పాడు. యోహాను సువార్త 17వ అధ్యాయం మనం చదువుకున్న పోయిన వారం మళ్ళా చదువు ఆ మాట. యోహాను సువార్త 17వ అధ్యాయం 17వ వచనం. యోహాను సువార్త 17వ అధ్యాయం 17వ వచనం చదువుదాం. సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయుమో యేసుక్రీస్తు అంటున్నాడు. సత్యము అనగా ఏమని పిలాతు అడిగాడు. యేసుక్రీస్తు దానికి ముందే 18వ అధ్యాయములో పిలాతు అడుగుతున్న ప్రశ్నకు యేసుక్రీస్తు ప్రభువు వారు 17వ అధ్యాయంలోనే ఆన్సర్ రాసించాడు. ఏంటయ్యా సత్యము అంటే యేసుక్రీస్తు ప్రభుల వారు తండ్రి అయిన దేవునికి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ప్రార్థన చేస్తాడు అంటున్నాడు, అయ్యా నీ వాక్యము సత్యం అన్నాడు. ఈ లోకంలో సత్యమైంది ఏదైనా ఉంది అంటే అది ఒక్క దేవుని వాక్యము మాత్రమే. తరాలు మారినా, యుగాలు మారినా మారినటువంటి సత్యం, నిన్న నేడు రేపు ఏకరీతిగా ఉండేటటువంటి సత్యం, మనిషిని బట్టి, ప్రాంతాన్ని బట్టి, కులాన్ని బట్టి, మతాలను బట్టి మారినటువంటి సత్యం ఒకటే సత్యం ఈ లోకంలో. అది ఏంటయ్యా అంటే ఆయన వాక్యము. ఆయన వాక్యము. యేసుక్రీస్తు ప్రభువు వారు మాట్లాడుచున్నారు, అయ్యా నీ వాక్యము సత్యమైనది. సత్యం అన్నటువంటి మాట, ద ట్రూత్ అన్నటువంటి మాట బైబిల్ గ్రంథంలో దాదాపు 225 సార్లకు పైగా రాయబడింది. ట్రూత్ అన్న పదము దాదాపు 225 సార్లకు పైగా, విత్ వేరియస్ ట్రాన్స్లేషన్స్ లో వేరియస్ నెంబర్స్ వేసుకున్నప్పటికీ దాదాపు 220కి పైగా ట్రూత్ అన్నటువంటి మాట, సత్యం అన్నటువంటి మాట రాయబడింది. ఒక్క యోహాను సువార్తలో మాత్రమే దాదాపు 25 సార్లకు పైగా రాయబడింది. ఒక్క యోహాను సువార్తలో. యోహాను సువార్త అంత ప్రాముఖ్యమైనది, అంత ప్రాముఖ్యమైనది. ఆయన దైవత్వాన్ని, ఆయన సత్యవంతుడైనటువంటి దేవునిగా ఆయనను ఎత్తి చూపేది యోహాను సువార్త. యోహాను సువార్తలో యేసు ప్రభువును పలికినటువంటి మాట భక్తుడు రాస్తుంటాడు, అయ్యా ఇదిగో ఆయన వాక్యము సత్యము. ఇదే యోహాను భక్తుడు సువార్తను రాయడం ప్రారంభించినప్పుడు ఆయన చెప్పిన మాట ఏంటంటే ఆది యందు ఏమనింది? వాక్యము ఉండెను. ఈ వాక్యం ఎక్కడుంది? యేసుక్రీస్తు అన్నాడు, నీ వాక్యము సత్యము అన్నాడు. ఎక్కడుంది ఈ వాక్యము? ఎక్కడ ఉండేది? ఎంతకాలం నుంచి ఉంది? ఎక్కడ ఉండేది? ఎవరి దగ్గర నుంచి వాక్యం వచ్చింది అంటే ఆ భక్తుడు అంటున్నాడు, బైబిల్ అంటుంది ఆది యందు వాక్యం ఉండేను. ఎప్పటి నుంచి ఉంది సత్యము? వాక్యం అనే సత్యము ఆది నుంచి ఉంది, ఆది నుంచి ఉంది. ఇప్పుడు ఎవరో రాస్తే రాలేదు, ఎవరో చెబితే రాలేదు, ఆది నుంచి వాక్యము ఉంది. ఈ వాక్యం అనే సత్యము ఆది కాలంలో నుంచే ఉంది. కిందకి వచ్చినప్పుడు చూద్దాం. యోహాను సువార్త 1వ అధ్యాయంలో చక్కటి మాటలు అక్కడ రాయబడ్డాయి. యోహాను సువార్త 1వ అధ్యాయానికి వెళ్దాం. ఆ వాక్యం అనే సత్యమును గురించి ఆయన రాస్తూ చక్కని మాటలు అక్కడ రాశాడు. ఆది నుంచి వాక్యం ఎప్పటి నుంచి ఉంది? వాక్యం అనే సత్యం ఆది నుంచి ఉందంట. ఎక్కడుంది ఆ వాక్యము? వాక్యము దేవుని యొద్ద ఉండెను. ఎక్కడి నుంచి వచ్చింది సత్యం అనే వాక్యము? దేవుని యొద్ద ఉండేది, ఆ దేవుని యొద్ద నుంచి వచ్చింది. ఆయన అన్నాడు కిందకి వచ్చినప్పుడు, ఆయన ఆది యందు దేవుని యొద్ద ఉండెనో సమస్తమును. సత్యం అనగా ఏమంటే నీ వాక్యమే సత్యం అన్నాడు. ఆ వాక్యం ఎక్కడిది అంటే దేవుని యొద్ద ఉండేది, ఆది కాలం నుంచే ఉంది అన్నాడు. అని కిందకు వచ్చినప్పుడు అన్నాడు, ఆయన నుంచే సమస్తమును కలిగాయి. అంటే ఆ వాక్యము నుంచే సమస్త సృష్టి కలిగింది. అదేలా బ్రదర్? అదేలా బ్రదర్? ఆదికాండం 1వ అధ్యాయంలో మనం చూసినప్పుడు దేవుడు సృష్టి క్రమాన్ని ప్రారంభించినప్పుడు దేవుడు మాట్లాడడం ప్రారంభించాడు. దేవుడు మాట్లాడడం ప్రారంభించాడు. ఇది కలుగును గాక అని పలికినప్పుడు ఏదైతే ఆయన పలికాడో అదే కలిగింది. గాడ్ స్పోక్. దేవుడు పలికాడో, మాట్లాడాడో, వాక్యం ఏం చేసిందంటే ఎప్పుడైతే ఆ వాక్కు పలికాడో ఆ వాక్కు ఎగ్జిస్టెన్స్ లేక వచ్చింది. ఎగ్జిస్టెన్స్ లేక వచ్చింది. వాక్యము సమస్త సృష్టిని కలుగజేసింది. సత్యము సమస్తాన్ని కలుగజేసింది.
మనం అనుకుంటున్నాం సత్యము యేసుక్రీస్తు వచ్చి బోధించాడేమో అప్పుడు సత్యం వచ్చిందేమో అనుకుంటున్నామేమో. కాదు, ఈ సత్యము ఎప్పటి నుంచి ఉంది అంటే ఈ వాక్యం అనే సత్యము ఆది కాలం నుంచి ఉంది. ఆ వాక్యం అనే సత్యములో నుంచే ఈ సర్వ సృష్టి కలిగింది. ఆ వాక్యము లేకుండా ఏది కలగలేదు. కిందకు వచ్చినప్పుడు అన్నాడు ఆయన లేకుండా ఏది కలగలేదు. అంటే ఈ వాక్యము, ఈ సత్య వాక్యము ఎప్పటి నుంచి ఉందంటే ఆది కాలం నుంచి ఉంది. ఎక్కడ ఉంది అంటే దేవుని యొద్ద ఉంది. దేవుని యొద్ద ఉంది. ఈ సమస్తానికి కారణం, సమస్త సృష్టికి, ఆ సృష్టికి కారణం ఏమిటంటే ఈ వాక్యమే. వాక్యమే. బాగుంది. సత్యవాక్యము ఆది కాలం నుంచి ఉంది, బాగుంది. మరి మానవుని యొద్దకు, మనిషి యొద్దకు ఈ సత్యవాక్యము ఎప్పుడు వచ్చింది? ఈ సత్యము ఎప్పుడు మనిషి వద్దకు వచ్చింది అంటే దేవుడు ఆదామును అవ్వను కలుగజేసి తన స్వరూపమందు వారిని సృష్టించి, ఆదామును సృష్టించి ఏదైనా తోటలో ఆదామును పెట్టి ఏదేమికి ఇచ్చినటువంటి ఆజ్ఞ ఏమిటి అంటే ఆదికాండ గ్రంథం 2వ అధ్యాయంలో మనం చూస్తాము కదా. చూద్దాం ఆ మాట. ఆదికాండ గ్రంథం 2వ అధ్యాయానికి వెళ్దాం. ఆదికాండ గ్రంథం 2వ అధ్యాయం సత్యము మానవ యొద్దకు వచ్చినటువంటి మాట 16వ వచనం చదువుదాం. ఆదికాండం 2వ అధ్యాయం 16వ వచనం చదువుదాం. మరియు దేవుడైన యెహోవా ఈ తోటలోనున్న ప్రతి వృక్ష ఫలములను నీవు నిరభ్యంతరముగా తినవచ్చునో, అయితే మంచి చెడ్డ తెలివినిచ్చో వృక్ష ఫలములను తినకూడదు. నీవు వాటిని తిను దినమున నిశ్చయముగా చచ్చదమని నరునికి ఆజ్ఞాపించాను. సత్యము, వాక్యమనే సత్యము మానవుని యొద్దకు ఏదైనా తోటలో మొట్టమొదటిసారి వచ్చింది. వచ్చి సత్యం మాట్లాడుతుంది. ఏంటయ్యా సత్యము అంటే, ఇదిగో నువ్వు ఆ పండు తినడ దినమున నిశ్చయముగా చేస్తావు, నిశ్చయముగా చచ్చిపోతావు. ఇది సత్యం. మానవుని యొద్దకు సత్యం వచ్చింది. ఈ సత్యానికి ఆధారము దేవుడే. ఈ సత్యానికి ఆధారము దేవుడే, యేసుక్రీస్తు ప్రభుల వారే. ఈ సత్యాన్ని మానవుని యొద్దకు తీసుకొని వచ్చాడు. బాగుంది. సత్యానికి ఆధారం దేవుడు. ఆయన సత్య దేవుడై ఉన్నాడు. ఆయన యొద్ద నుంచి సత్యవాక్యం వచ్చింది. బాగుంది. మరి అసత్యం ఎక్కడి నుంచి వచ్చింది? మరి అసత్యం ఎక్కడి నుంచి వచ్చింది? యేసుక్రీస్తు ప్రభువులు ఆన్సర్ చెప్పారు. యోహాను సువార్తలో 8వ అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభువులు మాట్లాడుతున్నారు. చూద్దాం అసత్యం ఎక్కడి నుంచి వచ్చిందట. యోహాను సువార్త 8వ అధ్యాయం 44వ వచనం చదువుదాం. అసత్యం ఎక్కడి నుంచి వచ్చింది? యోహాను సువార్త 8వ అధ్యాయం 44. 8వ అధ్యాయం 44వ వచనం చదువుదాం. మీరు మీ తండ్రి యొక్క అపవాది సంబంధులో మీ తండ్రి దురాశలు నెరవేర్చగోరుచున్నారు. ఆది నుండి వాడు నరహంతకుడై ఉండి సత్యమందు నిలిచిన వాడు కాడు. వాని యందు సత్యమే లేదో వాడు అబద్ధమాడినప్పుడు తన స్వభావము అనుసరించి మాట్లాడును. వాడు అబద్ధికుడును, అబద్ధమునకు జనకుడై ఉన్నాడు. సత్యమునకు జనకుడు ఆది యందున్నటువంటి దేవుడు అయితే అసత్యానికి జనకుడు ఎవరు? సాతానుడు. దేవుడు అంటున్నాడు వాడు అబద్ధమునకు జనకుడు అనగా తండ్రి అయి ఉన్నాడు. సత్యానికి తండ్రి ఎలా ఉన్నాడో అసత్యానికి కూడా తండ్రి అలాగే ఉన్నాడు. అసత్యానికి కూడా తండ్రి అలాగే ఉన్నాడు. మానవుని సృష్టించి ఏదైనా తోటలో దేవుడు పెట్టి సత్యాన్ని వాని దగ్గరికి తీసుకుని వచ్చాడు. సత్యాన్ని వాడి దగ్గరికి తీసుకుని వచ్చి ఆ సత్యములో ఆదాము అవ్వ చక్కటి కుటుంబముగా ఆ సత్యములో బ్రతుకుచూ ఉన్నారు. బ్రతుకుచూ ఉంటే ఈ అసత్యానికి జనకుడు అయినటువంటి వాడు, తండ్రి అయినటువంటి వాడు చూస్తూ ఊరుకోలేకపోయాడు. ఊరుకోలేక అవ్వ దగ్గరికి వెళ్ళాడు. అవ్వ దగ్గరికి వెళ్ళి అవ్వను అడుగుచున్నాడు, ఇది నిజమా? ఇది నిజమా? ఈ పండు తినద్దన్నాడా అని ఒక అసత్యాన్ని వాళ్ళ ముందు పెట్టాడు. ఏంటి మొట్టమొదటి అసత్యం? మానవుని దగ్గరికి వచ్చినటువంటి మొట్టమొదటి అసత్యం ఏంటి? ఆదికాండ గ్రంథం 3వ అధ్యాయం 4వ వచనం. సత్యం అంది ఆ పండు తినడి దినమున నీవు నిశ్చయముగా చచ్చదవు అంది. అసత్యము మాట్లాడుతున్నాడు. ఏంటి అసత్యము? 4వ వచనం. అందుకు సర్పము మీరు సత్యము అంతే నువ్వు ఆ పండు తినడి దినమున నిశ్చయముగా చచ్చదవు. సర్పం అంటుంది, అసత్యం అంటుంది, అబద్ధం అంటుంది, నువ్వు
చావవు, చావవు. నువ్వు చావనే చావవు, నువ్వు చావనే చావవు. మొట్టమొదటి అసత్యం, మానవుని దగ్గరికి వచ్చినటువంటి మొట్టమొదటి అసత్యం. ఈ అసత్యాన్ని ఆ దినాన మానవులు నమ్మారు. నమ్మి మొదట అవ్వ పాపంలోనికి వెళ్ళిపోయింది, తర్వాత ఆదాము గారు కూడా పాపంలోనికి వెళ్ళిపోయారు. దేవుడు అన్నాడు, ఆ పండు తినిన దినము నిశ్చయంగా చచ్చదవు అంటే భౌతికమైన మరణం గురించి దేవుడు మాట్లాడలేదు. కానీ జనరల్ గా డెత్, మరణము అంటే బైబిల్లో ఉన్న డెఫినేషన్ ఏంటంటే సపరేషన్, వేరుపరచబడుట అని అర్థం. వేరు చేయబడుట, సపరేషన్. ఏ సపరేషన్ వచ్చింది ఆ పండు తినిన దినమున? దేవునితో సపరేషన్ వచ్చింది, తండ్రి అయిన దేవునితో ఎడబాటు వచ్చింది. ఆ దానిని మనము ఆత్మీయ మరణము అన్నాం. ఆత్మీయ మరణం. సాతాను అంది, అబద్ధికుడు అన్నాడు, నువ్వు ఏ విధంగా చావవన్నాడు. కానీ సత్యమును నిజమయ్యింది ఆ ఎటర్నల్, ఏదైతే ఆ స్పిరిచువల్ డెత్, ఆత్మీయ మరణం ఉందో ఆ ఆత్మీయ మరణము మనిషికి వచ్చింది. ఆ ఆత్మీయ మరణం మనిషికి వచ్చి మనిషి ఏదైనా తొట్టలోంచి దేవుడు ఎల్లగొట్టాడో వాడు బ్రతుకుచూ ఉంటే వారిని చూసి వారిని తిరిగి సత్యంలోనికి నడిపించడానికి, అసత్యంలో బ్రతుకుచున్న మనిషిని తిరిగి సత్యంలోనికి నడిపించడానికి యేసుక్రీస్తు ప్రభుల వారు, సత్యమై ఉన్నటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ లోకానికి దిగి వచ్చాడు. దిగి వచ్చి ఆ సత్య వాక్యాన్ని ప్రకటించి లోకానికి, ఆయన శిలువలో మరణించి తిరిగి లేచి రక్షణ సువార్తను సిద్ధపరిచి ఆ రక్షణ సువార్తను తీసుకుని వచ్చి మానవ లోకానికి అందించి ఆయన పరలోకానికి వెళ్ళాడు. ఇప్పుడు జాగ్రత్తగా వినాలి. ఎప్పుడైతే ఆయన పరలోకానికి వెళ్ళాడో, పరలోకానికి వెళ్ళిన తర్వాత అపోస్తులు ఆ రక్షణ సువార్త సత్యాన్ని పట్టుకొని లోకానికి ప్రకటించడం ప్రారంభించారు. జస్ట్ ఫ్యూ ఇయర్స్, కొన్ని సంవత్సరాలు మాత్రమే గడిచింది. సువార్తను విని ఒక్కొక్కరు అసత్యంలో బ్రతుకుచున్న వారు సత్యములోనికి రావడము ప్రారంభించారు. రక్షణ సువార్తను విని సత్య దేవునిలోనికి మనుషులు రావడం ప్రారంభించారు. ఆది సంఘము ప్రారంభమైంది. సంఘము ప్రారంభమైంది. సంఘము ప్రారంభమవుతూనే ఒక్కొక్కరు సత్యంలోనికి వస్తున్నారు. సాతానుకి ఏం కావాలి? మనుషులంతా అసత్యంలో బ్రతుకుడు కావాలి. ఇప్పుడేమైంది? రక్షణ సువార్త ఏం చేస్తుంది? మనుషులందరినీ సత్యంలోనికి నడిపిస్తూ ఉంది. ఎప్పుడైతే సత్యంలో నడిపిస్తుందో సాతానుకు మనసొప్పలేదు. గమనించాలి. సాతానుడు ఎప్పుడైతే మనిషి సత్యంలో ఉన్నాడో ఏదైనా తోటలో, మొట్టమొదట ఎవరి దగ్గరికి వెళ్ళి అబద్ధం చెప్పాడు? ఆదాం దగ్గరికి వెళ్ళాడా? అవ్వ దగ్గరికి వెళ్ళాడా? అవ్వ దగ్గరికి వెళ్ళాడు. ఆదాం దగ్గరికి వెళ్ళలేదంటారా? మైట్ బి హి వుడ్ హావ్ ట్రైడ్. ఆయన ప్రయత్నించి ఉండొచ్చు. ఆదాము దగ్గరికి వెళ్ళి ప్రయత్నం చేసింటాడు. బహుశా ఆదాము పడిపోలేదు. అవ్వ దగ్గరికి కూడా ఫస్ట్ టైం అని నేను అనుకోలేదు. ద వే ద డిస్కషన్ హ్యాపెండ్, ఏ భయం లేకుండా చాలా కాన్ఫిడెంట్ గా అవ్వ మాట్లాడుతున్న బట్టి నేను అనుకుంటాను చాలా సార్లు ప్రయత్నం చేసింది అవ్వ, ఈసారి మాత్రం పడిపోయింది. మల్టిపుల్ టైమ్స్ ప్రయత్నం చేసిండొచ్చు, పడిపోయింది అవ్వ. ఎవరి దగ్గరికి వెళ్ళాడు? అవ్వ దగ్గరికి వెళ్ళాడు. అవ్వ దగ్గరికి వెళితే యేసుక్రీస్తు వారు చేసిన పాపాన్ని బట్టి ఈ లోకానికి రావాల్సి వచ్చింది. యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చినప్పుడు పత్రిక భాగాలు మనం చదువుతున్నప్పుడు యేసుక్రీస్తు కడపటి ఆదాముగా ఈ లోకానికి వచ్చాడు. ఏ ఆదాముగా వచ్చాడు? కడపటి ఆదాముగా, రెండో ఆదాముగా అని చెప్పి పత్రికలో మనం చదువుతాం. ఆయన ఆదాము అయితే అవ్వ ఎవరు? ఆయన నామములో విశ్వాసం ఉంచి రక్షించబడి రక్షణలో కొనసాగుతున్న సంఘము అనే స్త్రీ అవ్వకు సాదృశ్యంగా రాయబడి ఉంది. అవ్వకు సాదృశ్యంగా సంఘం నిలబడి ఉంది. ఇప్పుడు జాగ్రత్తగా వినాలి. సాతాను మనుషుడు సత్యంలో బ్రతుకుతుంటే సాతాను మొదట ఎవరి దగ్గరికి వెళ్ళాడు? ఎవరి దగ్గరికి వెళ్ళి పడగొట్టాడు? అవ్వ దగ్గరికి వెళ్ళి పడగొట్టాడు. సంఘం అనే స్త్రీ సిద్ధపడింది, సత్యంలో బ్రతుకుడ ప్రారంభించింది. సత్యంలో బ్రతుకుడ ప్రారంభిస్తే ఈ సాతాను మళ్ళీ ఎవరి దగ్గరికి వెళ్తున్నాడు? సంఘం దగ్గరికి వచ్చాడు. ఆదాము దగ్గరికి వెళ్ళే ధైర్యం చాలలేదు, వెళ్ళాడు, ప్రయత్నం చేశాడు. యేసుక్రీస్తు లోకంలోనికి వచ్చి పరిచర్యలోనికి ప్రారంభిస్తూనే ఆదాము దగ్గరికి వెళ్ళాడు, వెళ్ళి ప్రయత్నం చేశాడు. ఆదాము, సాతానా పొమ్ము అన్నాడు. పొమ్ము అంటేనే వెళ్ళిపోయాడు. అబ్బో, ఆదాముతో పని జరగలేదు. ఇప్పుడు ఎవరితో పని జరగాలి? అవ్వతోనే పని జరుగుద్ది. మరలా అవ్వ దగ్గరికి వెళ్ళాడు. సంఘము ప్రారంభించబడింది. ఆది సంఘము ప్రారంభమైంది. ఆది సంఘము ప్రారంభమవుతూనే సాతాను సంఘం దగ్గరికి వెళ్ళాడు.
వెళ్ళి లాస్ట్ టైం ఏదైనా తోటలో అవ్వకి ఏం చెప్పాడు? ఈ పండు తింటే నువ్వు చావనే చావు అన్నాడు. చచ్చిపోయింది. చావనే చావు, ఆపోజిట్ కమాండ్, ఆపోజిట్ వర్డ్ చెప్పాడు, వ్యతిరేకమైనటువంటి ఆజ్ఞను చెప్పాడు. ఇప్పుడు సంఘం ఏం నమ్ముతుంది? యేసు క్రీస్తుని నమ్మితే నీకు రక్షణ ఉంది అని నమ్ముతుంది. యేసు రక్తం ప్రతి పాపము నుంచి విముక్తిని చేస్తుందని నమ్ముతుంది. ఇప్పుడు సాతాను సంఘాన్ని దగ్గరికి వెళ్ళి అయ్యో అది తప్పు అన్నాడంటే సంఘము నమ్మదు. ఇప్పుడు ఏం చేయాలి? లాస్ట్ టైం చేసిన స్ట్రాటజీ వర్కౌట్ కాదు. ఈ చేంజ్ ద స్ట్రాటజీ చేంజ్ చేశాడు. చేంజ్ చేసి ఏం చేశాడంటే సంఘము అప్పుడప్పుడే అభివృద్ధి జరుగుతూ ఉంటే ఆ సంఘంలోనికి వెళ్ళి సాతాను చేసిన పని ఏమిటయ్యా అంటే, దినాన ఏంటయ్యా అంటే, యేసుక్రీస్తుని నమ్మితే రక్షింపబడతారు. కానీ ఇది సాతాను చేసిన పని. ఏం చేశాడు? కానీ అనేది యాడ్ చేశాడు. పూర్తిగా అది తప్పు అంటే సంఘము నమ్మదు, అపోస్తలులను నమ్మరు, వారు ఎదురు తిరుగుతారు. కాబట్టి ఈసారి సాతానుడు ఏం చేశాడు? స్ట్రాటజీ మార్చి కానీ అని యాడ్ చేశాడు. కానీ తర్వాత చాలా యాడ్ చేయబడ్డాయి. అక్కడ గలతీ పత్రికలో మనం చదువుకునే వాక్య భాగంలో పౌలు ఆ సంఘానికి ఎందుకు లెటర్ రాయవలసి వచ్చింది అంటే కారణం ఏమిటి అంటే, ఆనాడు ఈ కల్తీ బోధలు ఎక్కువైపోయాయి, ఈ ఖాళీలు ఎక్కువైపోయాయి. ఎందుకు రాయవలసి వచ్చింది? ఆనాటి బోధ ఏమిటి అంటే, యేసు క్రీస్తులో నమ్మితే రక్షింపబడతావు కరెక్టే, కానీ నువ్వు సున్నతి పొందుకోవాలి, ధర్మశాస్త్రాన్ని ఆచరించాలి, కానీ నువ్వు ధర్మశాస్త్రాన్ని ఆచరించాలి. ఈ కానీలు ఎక్కువైపోయాయి, దుర్బోధ ఎక్కువైపోయింది, కల్తీ బోధ ఎక్కువైపోయింది. సత్యం ఏమైపోయింది అంటే కల్తీ చేసేసాడు. ఏదైనా తోటలో అసత్యాన్ని ఆపోజిట్ గా తీసుకుని వచ్చాడు. ఇప్పుడు సంఘం అనే స్త్రీ యొద్దకు కల్తీ బోధను తీసుకొని వచ్చేసాడు. కల్తీ బోధతో సంఘాన్ని రకరకాలైనటువంటి బోధల వైపు తిప్పేశాడు. రకరకాల బోధలు వచ్చేసాయి. కల్తీ బోధ వచ్చేసింది. కల్తీ బోధ అంటే ఏంటి? కల్తీ బోధ అంటే ఏమిటి అంటే, మొట్టమొదటి కల్తీ బోధ అంటే ఏంటంటే, దేవుని వాక్యములో ఏదైతే ఉంటుందో దానికి ఆపోజిట్ గా చెప్పడం, లేకపోతే దానికి వ్యతిరేకంగా చెప్పడం. ఇదిగో సాతాను ఆది కాండంలో మనం చూసాం కదా, చావనే చావరు అని, అది అన్నమాట. అట్లాంటివి కల్తీ బోధ అంటే ఏంటంటే, దేవుని వాక్యానికి మొదట కల్పించి చెప్పడం, అంటే యాడింగ్ సంథింగ్. ఒక సెంటెన్స్ ఉంటే ఆ సెంటెన్స్ తర్వాత బట్ అని చెప్పి మళ్ళీ యాడ్ చేయడం. ఇలాంటివి చాలా చూస్తున్నాం సంఘాలు ఈ దినాన. యేసుక్రీస్తులో విశ్వాసం ఉంచితే, బాప్తిసం పొందుకుంటే రక్షింపబడతారు అంటే, కానీ మా సంఘంలో సభ్యత తీసుకోవాలి, కానీ మా సంఘానికి దశభాగాలు ఇస్తేనే మేము బాప్తిసం ఇస్తాం, కానీ ఇదిగో వైట్ అండ్ వైట్ లో వస్తేనే చేస్తాం, ఇదిగో కానీ అది చేస్తే ఇచ్చేస్తాం, కానీ ఇది చేస్తేనే చేస్తాం. ఈ కానీలు ఎక్కువైపోయే సంఘంలో. ఏంటిదంతా? కల్తీ బోధ. ఎక్కడి నుంచి వచ్చింది? ఫస్ట్ ఆది సంఘంలో ఉన్నప్పుడే ప్రారంభమైంది. అందుకే పౌలు గారు గలతీ పత్రిక రాయాల్సి వచ్చింది. ఎందుకు గలతీ పత్రిక రాశాడు పౌలు గారు అంటే, ఈ కల్తీ బోధ ఎక్కువైపోయినప్పుడు పౌలు గారు హృదయం ఎట్లా ఒక రకమైన హృదయ ఆవేదనతో ఆయన పత్రిక రాశాడు. రాసినప్పుడు ఆయన అంటాడు, అయ్యా నేను ఈ సువార్త నాకు దేవుని ఎదురు నుంచి వచ్చింది. ఈ సువార్త కాక మరి ఒక సువార్త మీకు ఎవ్వరు ప్రకటించినా సరే, వాడు పరలోకములో నుంచి వచ్చి దేవదూతైనా సరే వాడు శాపగ్రస్తుడవును గాక అన్నాడు. ఎందుకు? కల్తీ బోధ అప్పటి నుంచి స్టార్ట్ అయింది. ఈ కల్తీ బోధ కొరకు ఈ లెటర్ మాత్రమే కాదు, గలతీ పత్రిక మాత్రమే కాదు, 2 పేతురు పత్రిక కల్తీ బోధ గురించే, యూదా పత్రిక కల్తీ బోధ గురించే, తీతు పత్రిక, అలాగే 2 తిమోతి పత్రిక, ఇవన్నిటిలో కల్తీ బోధ కనిపిస్తుంటుంది మనకు. కల్తీ బోధ ఎప్పుడు ప్రారంభమైంది? ఆది సంఘములోనే ప్రారంభమైంది. ఇప్పుడు మనం ఎందుకు కల్తీ బోధ గురించి తెలుసుకోవాలి? కారణం ఏమిటి అంటే, నువ్వు సత్యానికి విధేయుడిగా ఉండాలి. దేనికి విధేయులై ఉండాలి? నువ్వు విశ్వాసంలో పరిగెత్తాలి అంటే సత్యానికి విధేయుడిగా ఉండాలి. ఇప్పుడు ప్రశ్న ఏమిటి అంటే, పిలాతు ప్రశ్న ప్రతి దినము మన విశ్వాసముగా మనకు మనం వేసుకోవాలి. సత్యం అంటే ఏమిటి? నేను నిజమైన సత్యములో బ్రతుకుచూ ఉన్నానా? నేను నిజమైన సత్యాన్ని వింటూ ఉన్నానా? నేను నిజమైన సత్యాన్ని ఆచరిస్తూ ఉన్నానా? నేను నా కుటుంబము ఆ నిజమైన సత్యములో బ్రతుకుచూ ఉన్నామా? ఆ సత్యం అనగా ఏమి? ఖచ్చితంగా మనం ప్రతి దినము మనం ప్రశ్నించుకోవాలి. రకరకాలైనటువంటి బోధలు లోకానికి వచ్చాయి.
రకరకాలైనటువంటి బోధలో ఈ లోకంలో కల్తీ బోధలు అయిపోయాయి. మరి ఆ కల్తీ బోధల్లో ఆ నిజమైన సత్యాన్ని పట్టుకొని ఆ నిజమైన సత్యానికి నువ్వు విధేయురాలుగా ఉండాలి అంటే ఆ కల్తీ బోధ తెలియాలి కదా. బోధ విన్నప్పుడు ఏది కల్తీ బోధ, ఏది నిజమైన బోధ తెలియాలి కదా. ఏది నిజమైన సత్యమో, ఏది కల్తీ ఉన్నటువంటి సత్యము తెలియాలి కదా. అందుకే కల్తీ బోధ అంటే ఏంటంటే యాడ్ చేయడం ఒకటి. రెండోది వారి అభిప్రాయాల కొరకు వారి సంఘంలో పెట్టుకున్నటువంటి ఆ నిబంధనలు ఏవైతే ఉంటాయి కదా, రూల్స్ ఉంటాయి కదా, ఆ రూల్స్ కొరకు వాక్యం అడ్డొచ్చింది అనుకోండి, వాక్యాన్నే కట్ చేస్తారు, వాక్యాన్నే లేపేస్తారు. వారి అభిప్రాయాలను ప్రూవ్ చేయడానికి వాక్యాన్నే ప్రక్కకు తీసి పెట్టడం. మొట్టమొదటి కల్తీ బోధ అంటే ఏంటంటే యాడ్ చేయడం. రెండోదిగా వాక్యంలోనేటువంటి కొన్ని పదాలను కావచ్చు, కొన్ని వాక్యాలను కావచ్చు, కొన్ని భాగాలను కావచ్చు కట్ చేసి పెట్టేయడం. దానికి ఏం చేస్తారు తెలుసా? వేరియస్ రెఫరెన్స్ కాదు, వేరియస్ ట్రాన్స్లేషన్స్ తీసుకొని వస్తారు. ఇదిగో ఫలానా ట్రాన్స్లేషన్స్ లేదు, ఆ ట్రాన్స్లేషన్ ప్రకారం నేను చెప్తాను. రకరకాల ట్రాన్స్లేషన్స్ ఇస్తారు, రకరకాల లాంగ్వేజెస్ ఇస్తారు. ఏంటి? నేను నమ్మిన నా సిద్ధాంతము ప్రూవ్ చేయాలి నేను కరెక్ట్ అని. వాక్యాన్ని ఎప్పుడు అలా చదవకూడదు. వాక్యాన్ని చదివి వాక్యాన్ని అర్థం చేసుకుని దానిలో నుంచి సిద్ధాంతాలు తేవాలి. కానీ నేను ఒక సిద్ధాంతాన్ని పెట్టుకొని ఆ సిద్ధాంతానికి వాక్యాన్ని ప్రూవ్ చేయకూడదు. వాక్యము ఇట్స్ అన్బెండింగ్ రాక్. అది చక్కగా గట్టిగా స్థిరంగా ఉంటుంది. నీ అభిప్రాయానికి నా అభిప్రాయానికి అది బెండ్ అవ్వదు, బెండ్ చేయకూడదు, అది బెండ్ అవ్వదు. మొదటికి యాడ్ చేసేది కల్తీ బోధ, రెండోది రిమూవ్ చేసేది కల్తీ బోధ, మూడోది ఏంటంటే కాంట్రడిక్షన్స్, వైరుధ్యమైన బోధ. ఈ ఆదివారం ఒక విషయం చెప్పారంటే అదే టాపిక్ పైన 4 ఆదివారాల తర్వాత ఇంకో అభిప్రాయం చెప్తారు. లేదు బ్రదర్, లవ్ మ్యారేజ్ చేసుకోవచ్చు ఈ వారం అంటాడు. 4 వారాల తర్వాత అయ్యో అది పాపం అయ్యా అంటాడు. ఏది కరెక్ట్ ఆయనకే తెలియదు. ఏంటిది బోధ? కల్తీ బోధలు. మొదటిది యాడ్ చేస్తారు, రెండోది రిమూవ్ చేస్తారు, మూడోది కాంట్రడిక్షన్లు తీసుకొని వస్తారు. కాంట్రడిక్షన్లు. నాలుగోది ఏం చేస్తారు అంటే భిన్న అభిప్రాయాలు లేకపోతే వాక్యంలోని అభిప్రాయాలను కొట్టేస్తారు. వాక్యం చెప్పే సిద్ధాంతం ఒకటి, అయ్యగారి సిద్ధాంతం మరొకటి. వాక్యంలో సిద్ధాంతం ఒకటి ఉంటుంది, అయ్యగారి సిద్ధాంతం, ప్రకటించే సిద్ధాంతం, బోధించే సిద్ధాంతం మరొకటి ఉంటుంది. ఇవన్నీ కల్తీ బోధలు. ఎందుకు నేను జ్ఞాపకం చేస్తున్నాను అంటే సత్యాన్ని ఆచరించాలి అంటే ఏది కల్తీదో ఏది నిజమైందో మనకు తెలియాలి. రెండు రకాలు ఉన్నాయి. మొదటిది కల్తీ బోధ, రాంగ్ టీచింగ్స్ లేదా రాంగ్ డాక్ట్రిన్స్ అంటాం. రెండోది రాంగ్ టీచర్స్, తప్పుడు బోధకులు. మొదటి తప్పుడు బోధలు అయితే రెండోది తప్పుడు బోధకులు. ఈ తప్పుడు బోధకులు ఎలా ఉంటారు అంటే కొన్ని వచనాలు చూద్దాం. అన్ని చెప్పను కానీ, చాలా వచనాలు ఉంటాయి, అన్ని చెప్పను కానీ కొన్ని వచనాలు చెప్తాను. తప్పుడు బోధకులు ఎలా ఉంటారు? పేతురు రాసిన 2వ పత్రికకి వెళ్దాం. అన్ని చెప్పను, 1-2 వచనాలు చూస్తాం, ముందుకెళ్దాం. విధేయత గురించి మనం నేర్చుకుందాం. తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక 2వ అధ్యాయంకి వెళ్దాం. పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం. పేతురు రాసినటువంటి 2వ పత్రిక 2వ అధ్యాయం మొదటి వచనం చదువుదాం. మరియు అబద్ధ ప్రవక్తల్లో ప్రజల్లో ఉండిరి, అటువలనే మీలోనూ అబద్ధ బోధకులుందురు. మీరు తమను కొనిన ప్రభువును కూడా విసర్జించుచు తమకు తామే శీఘ్రముగా నాశనము కలుగజేసుకొనొచ్చు. నాశనకరమగు భిన్నాభిప్రాయములను రహస్యముగా బోధించుదురు. మరియు అనేకులు వారి పోకిరి చేష్టలను అనుసరించి నడుతురు. వీరిని బట్టి సత్య మార్గము దూషింపబడును. వారు అధిక లోబులై కల్పనా వాక్యములు చెప్పుచ్చు, మీ వలన లాభము సంపాదించుకుంటారు. ఇది అబద్ధ బోధకుల గురించి, తప్పుడు బోధకుల గురించి బైబిల్లో చాలా వచనాలు ఉన్నాయి. ఒక వాక్య భాగం నేను చూపించి 3 అంశాలకు రాయబడ్డాయి. మొట్టమొదటిది ఏంటంటే వారు ఎలా ఉంటారు అంటే ఆయన అంటున్నాడు నాశనముగు భిన్నాభిప్రాయములను రహస్యముగా బోధిస్తూ ఉంటారు. రకరకాల భిన్నాభిప్రాయాలు వచ్చాయి సంఘాల్లో. ఒక ఆయన అంటాడు,
ఒక ఆయన అంటాడు, లివింగ్ రిలేషన్షిప్ ఈజ్ నాట్ ఎ రాంగ్. లివింగ్ రిలేషన్షిప్ అమ్మాయి అబ్బాయి మ్యారేజ్ కాకుండా కలిసిన తప్పేమవుతుంది? ఇట్స్ వెరీ న్యాచురల్ కల్చర్ సంప్రదాయం అంట. ఇంకొక ఆయన అంటాడు, అమ్మాయిలు పెళ్లి తప్పేముంది బ్రదర్, అబ్బాయిలు పెళ్లి తప్పేముంది బ్రదర్. బాబు సొదమ గొమ్మరాలు నాశనం చేసేది దాని కారణంతో. రకరకాల బోధలు ఏమంటే భిన్నాభిప్రాయాలు ఏం చేస్తారంటే రహస్యముగా బోధిస్తారు. భిన్నాభిప్రాయాలు కిందకు వచ్చినప్పుడు ఆయన అన్నాడు, పోకిరి చేస్తా అనుసరిస్తారు. వీటి గురించి నేను చెప్పాల్సిన పని లేదు, మీకు అందరికీ బాగా తెలుసు. పోకిరి చేష్టలు ఆశ్చర్యం ఏమిటంటే అక్కడ రాయబడిన మాట ఏంటంటే 2000 సంవత్సరాల క్రితమే బైబిల్లో ఏమని రాయబడిందంటే అనేకులు అనుసరిస్తున్నారు. ఎంత అద్భుతమో కదా దేవుని వాక్యము. అనేకులు ఇలాంటి వాళ్ళు వస్తారని ఆ రోజు రాసి దేవుడు అన్నాడు, అనేకులు వారిని వెంబడిస్తారు. సత్య వాక్యం చెప్తామంటే వచ్చే వాళ్ళు ఎంతమంది ఉంటారో నాకు తెలియదు, కానీ ఈ పోకిరి చేస్తూ చేయడం స్టార్ట్ చేస్తే వీడియోలు రికార్డు చేసి పెడితే ఓ 2 నెలలకు 3 నెలలకు మనకు ప్లేస్ సరిపోదేమో. 2-3 నెలలకు మనకు ప్లేస్ సరిపోదు. ఎందుకు? బైబిల్ అదే చెప్పింది. అయ్యా చివరి దినాల్లో ఇటువంటి బోధకులు పుట్టుకొస్తారు. మనం జాగ్రత్తగా చూసుకోవాల్సింది. కిందకు వచ్చినప్పుడు ఆయన అన్నాడు, వీరిని బట్టి సత్య మార్గం దూషింపబడను, వారు అధిక లోబులుగా ఉంటారు. గ్రీడీ అంటే ఏంటంటే, ఈ మధ్య నేను విన్నాను, ఒక ఊరికి వెళ్ళినప్పుడు ఆ ఊర్లో వాళ్ళు చెప్తున్నారు, అక్కడ ఉన్నటువంటి సేవకులు వేరే ఊర్లో ఉంటారు, రకరకాల ఊర్లలో ఉంటారు కదా. ఇక్కడ వీళ్ళకి ఏమైనా కావాలి అంటే పాస్టోరియల్ సర్వీసెస్ కావాలి అంటే, బర్త్డే కావాలంటే ఒక రేటు, మరణించినప్పుడు భూస్థాపన చేయాలంటే ఒక రేటు, పెళ్లి చేయాలంటే ఒక రేటు, ఫిక్స్డ్ రేట్లన్నీ మినిమం రేట్లు ఉంటాయి. ఆ డబ్బులు ఇస్తేనే చేస్తాను, లేకపోతే నీ దారి నీది, నా దారి నాది. లోబులు అంటే ఇదే గ్రీడినెస్. ఈ లోక ఏవైతే ఆశలు ఉంటాయో వాటి వెనక పరిగెత్తడం, ఆర్థికముగా కావచ్చు, ఈ లోకంలో ఉన్నటువంటి వెనక పరిగెత్తడం కావచ్చు, లోబులు అంటారు. బైబిల్ అంటుంది చివరి దినాల్లో తప్పుడు బోధకులు ఇలాంటి వారుగా ఉంటారని చెప్పి బైబిల్ చెబుతూ ఉంది. ఇంకో మాట అక్కడ రాయబడింది, కల్పనా వాక్యములు చెప్పొచ్చు. ఫేమస్ టీచర్లు అని చెప్పి కొన్నిసార్లు నేను వాక్యం పెట్టుకుంటాను, ఇంకా వస్తుంది వాక్యం, ఇంకా వస్తుంది 10 నిమిషాలు అయితే, 20 నిమిషాలు అయితే, 30 నిమిషాలు అయితే, కనీసం బైబిల్ ఒక వాక్యం కూడా చెప్పడు. నాకుంది అనుభవం. ఏంటయ్యా ఇంత ఫేమస్ టీచర్ ఎలాగయ్యావయ్యా నువ్వు? తెలీదు. ఇంకా చెప్తాడు. అన్ని కల్పన కథలే ఉంటాయి. గంటన్నర వాక్యంలో ఒక్క మాట కూడా నేర్పించాడు. కల్పనా కథలు, తప్పుడు బోధకులు. ఎందుకు నేను ఈ విషయాలను జ్ఞాపకం చేస్తున్నానంటే, నీ విశ్వాస జీవితంలో నువ్వు బాగా పరిగెత్తాలి అంటే సత్యానికి విధేయులుగా ఉండాలి. ఆ సత్యం ఏమిటో నీకు తెలుసుకోవాలి. మరి ఇన్ని అబద్ధ బోధకుల మధ్య, ఇంత అబద్ధ బోధల మధ్య సత్యము ఏమిటో నాకు ఎలా తెలుస్తుంది? వెరీ సింపుల్. పొద్దునే లేచి ప్రతిరోజు బైబిల్ చదువు, అంతే. వెరీ సింపుల్. అదేంటి బ్రదర్, నేనున్నానులే, నేను చెప్తానులే, సత్యమేదో అసత్యమేదో అని చెప్తారనుకున్నాను, మీరేంటి అలా అనేశారు అంటారా? ఒకవేళ నేను ఆ మాట చెప్పాను అనుకోండి, నేను కూడా అబద్ధ బోధకుని అయిపోతాను. అబద్ధ బోధకుని అవడం నాకు ఇష్టం లేదు. నేను చెప్పను సత్యమేదో అసత్యమేదో, నేను చెప్పను. ఏం చేయాలి? మీరే ప్రతి దినము బైబిల్ తెచ్చి చదవాలి. సత్యమేదో అసత్యమేదో నువ్వు తెలియాలి అంటే, నువ్వు వింటున్న బోధ కరెక్ట్ కాదు నీకు తెలియాలంటే మొదట సత్యమేదో నువ్వు గ్రహించాలి, సత్యమేదో నువ్వు నేర్చుకోవాలి. అసలైన హైదరాబాద్ బిర్యానీ టేస్ట్ ఎలా ఉంటుందో తెలియాలి అంటే మొదట ఆ అసలైన హైదరాబాద్ బిర్యానీ నువ్వు టేస్ట్ చేసిండాలి. టేస్ట్ చేసినాక ఎప్పుడైనా వేరే రెస్టారెంట్కి వెళ్ళినప్పుడు ఇది అసలైన హైదరాబాద్ బిర్యానీ కాదని చెప్పగలుగుతావు. ఎప్పుడు బిర్యానీ తిన్నవాడికి ఏ బిర్యానీ అయినా పెట్టి ఇది హైదరాబాద్ బిర్యానీ వాడు ఏం చేస్తాడు? అబ్బా బలుందని హైదరాబాద్ బిర్యానీ అని తింటాడు. ఇప్పుడు విశ్వాసులో జరుగుతుంది అదే. బైబిల్ తెరవం, బైబిల్ చదవం, వెళ్ళి కూర్చున్నాక పాస్టర్ గారు ఏ కథ చెప్తే ఆ కథ కరెక్టే. మా పాస్టర్ గారు అబ్బా
మళ్ళీ చెప్పాడు. నిజమైన హైదరాబాద్ బిర్యానీ టేస్ట్ తెలియదు కదా మనకి. ఏ బిర్యానీ పెట్టినా బాగా టేస్ట్గా అనిపిస్తుంది, బాగా టేస్ట్గా అనిపిస్తుంది. మా పాస్టర్ గారు చెప్తారన్న వాక్యము అబ్బాబ్బాబ్బాబ్బా ఏం చెప్పాడంటే, అవునా ఏదో చెప్పాను ఈరోజు. ఎందుకు? కల్పనా కథలు కదా. వాక్యం అయితే గుర్తుంటుంది, కల్పనా కథలు కదా. ఎందుకు? కారణం ఏమిటంటే సత్యం, నిజమైన సత్యం నువ్వు ఎప్పుడైతే బైబిల్ తెరచి చదవో, నువ్వు ఎప్పుడైతే నేర్చుకోవో, నువ్వు ఉంటున్న బోధ అది సత్యమో అసత్యమో నువ్వు గ్రహించలేని స్థితికి వెళ్ళిపోతావు. ఐ డోంట్ నో హౌ మెనీ ఆఫ్ యూ రిమెంబర్ మన ఫస్ట్ ఆదివారం సెర్మన్ ఎంతమంది గుర్తుందో నాకు తెలియదు. ఐ జస్ట్ వాంటెడ్ టు ఫ్యూ మినిట్స్ ఐ వాంటెడ్ టు బ్రింగ్ ఇట్ బ్యాక్. మన సంఘానికి కొన్ని నియమాలు మనం పెట్టుకున్నాం, సిద్ధాంతాలు, డాక్ట్రిన్స్. మొదటి డాక్ట్రిన్, ఆ సిద్ధాంతాలే మన లోగో. అందరికి కనిపిస్తుందా లోగో? ఇక్కడ లోగోలో ఉన్నటువంటి మన సిద్ధాంతాలు. మొదటి సిద్ధాంతం, తెరవబడిన బైబిల్ ఉంటుంది. మన ప్రతి సిద్ధాంతానికి, మన ప్రతి మాటకు, మనం ప్రకటించే ప్రతి వాక్యానికి ఆధారం ఏమిటి అంటే దేవుని వాక్యమే ఆధారం. ఒకవేళ ఈ పుల్పిట్ మీద ఈ రోజు కావచ్చు, రేపు కావచ్చు, ఎల్లుండి కావచ్చు, కొన్ని సంవత్సరాల తర్వాత కావచ్చు, నేను కావచ్చు, వేరే వాళ్ళు కావచ్చు, ఎవరైనా సరే వాక్యంలో లేనిది ప్రకటిస్తే, వాక్యంలోని సిద్ధాంతాన్ని చెబితే వాడిని ప్రశ్నించాల్సిన బాధ్యత ఎవరిది? చెప్పాను నేను ఈ మాట, నాది కాదు మీదని చెప్పా. నేనైనా సరే వాక్యంలో లేని కథ చెప్పినా, వాక్యంలో లేని సిద్ధాంతం చెప్పినా, వాక్యంలో లేనిది ఎవరు చెప్పినా, వారు ఎంత పెద్ద ప్రసంగికులైనా ప్రశ్నించాల్సిన బాధ్యత సంఘానిదే. బ్రదర్ మీరు ఈ మాట అన్నారు, ఆ మాట వాక్యంలో ఎక్కడుంది చెప్పండి, వాక్యంలో ఎక్కడుంది చూపించండి, వాక్యం నుంచి మాకు వివరించండి. సంఘం అడగాలి. అందుకే లోగోలో మొట్టమొదటి సింబల్ తెరచినటువంటి బైబిల్. మన ప్రతి అభిప్రాయానికి, ప్రతి సిద్ధాంతానికి ఆధారము దేవుని వాక్యమే. రెండోది, అబద్ధ బోధకుల్లో ఉన్నటువంటి అతి పెద్ద దురలవాటు ఏంటంటే, అబద్ధ బోధకులో యేసుక్రీస్తు చెప్పినటువంటి మాట, ఒక మాట ఉంటుంది చూద్దాం. అబద్ధ బోధకులు ఎలా ఉంటారో యేసుక్రీస్తు చెప్పిన మాట, స్వయంగా యేసుక్రీస్తు చెప్పిన మాట నేను చూపిస్తాను. యోహాను సువార్త 7వ అధ్యాయంలో మాట ఉంటుంది, చూపిస్తాను. యోహాను సువార్త 7వ అధ్యాయంకి వెళ్దాం. యోహాను సువార్త 7వ అధ్యాయం. ఆ మాట యేసుక్రీస్తు ప్రభువు వారు చెప్పారు. యోహాను సువార్త 7వ అధ్యాయంకి వెళ్ళినప్పుడు సత్యం గురించి మాట్లాడతారు చూడండి. 18వ వచనం, 7వ అధ్యాయం 18వ వచనం. తనంతట తానే బోధించువాడు స్వకీయ మహిమను వెదకును, కానీ తన్ను పంపిన వారి మహిమను వెదకువాడు సత్యవంతుడు, ఆయన యందు ఏ దుర్నీతియో లేదు. తనంతట తానే బోధించువాడు, దేవుని యొద్ద నుంచి బోధ కాక, వాక్యం నుంచి బోధ కాక, తన సొంత బోధ, తన సొంత తెలివితేటలు వాక్యముగా చేసి చెప్పేవాడు ఎలా ఉంటాడు అంటే, తన స్వకీయ మహిమ, తన పేరు ప్రఖ్యాతుల కొరకు చెప్తూ ఉంటాడు. ఈ పేరు ప్రఖ్యాతులు వెనకాల పరిగెత్తే బోధకులు ఈనాడు వీధికొకరు, ఊరికి 10 మంది తయారయ్యారు. స్వకీయ మహిమ, ఎవరి మహిమ వెతకాలి అంట? వాక్యము చెప్పేవారు దేవుని మహిమ, తనను పంపిన వాని మహిమను వెతకాలి. తను పంపిన వాని మహిమపరచున్నట్లు వాడు వాక్యాన్ని ప్రకటించాలి. ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే, మన రెండో సిద్ధాంతం, లోగోలో మనం కలర్ వేసాం. ఎందుకు ఆ కలర్ వేసాము అంటే, ఆ కలర్ దేనికి సాదృశ్యము, దేనికి గుర్తు అంటే దేవుని మహిమపరచుటకు గుర్తు. నేను ఆ రోజు చెప్పాను, మన సంఘంలో ఆ రోజు కాదు ఏ రోజైనా సరే, ఎందుకు బ్రదర్ అన్ని పెట్టారో, బ్యానర్లలో కానీ, ఇన్విటేషన్స్ లో కానీ, ఇక్కడ ప్రింటింగ్ లో కానీ నా ఫోటో ఎక్కడ మీరు చూడరు. ఎందుకు చూడరు? కారణం ఏమిటంటే, నా సిద్ధాంతం అదే. దేవుడు నాకు ఇచ్చినటువంటి ఆలోచన, దేవుడు నాకు ఇచ్చిన సిద్ధాంతం అదే. దేవుని నామము మాత్రమే మహిమపరచబడాలి సంఘంలో. సంఘము ద్వారా దేవుని నామము మాత్రమే మహిమపరచబడాలి. వాక్యం ప్రకటించిన, దేవుడిని ఆరాధించిన, మనం ఏ పని చేసినా దేవుని నామము మాత్రమే మహిమపరచబడాలి. తప్పుడు బోధల్లో, తప్పుడు బోధకుల్లో ఏముంటుంది అంటే, వ్యక్తిగతమైనటువంటి మహిమ ఉంటుంది. నా బ్యానర్లో నా ఫోటో ఇంత పెద్ద చేస్తేనే వస్తాను, నా ఫోటో వేసి బ్యానర్ పెడితేనే నేను వస్తాను, నాకు సన్మానం చేస్తేనే వస్తాను, నాకు సన్మానం చేస్తేనే వస్తాను.
ఇదిగో నా లోబి అన్నాం కదా, ఇదిగో నేను వాక్యం ప్రకటించాలంటే ఒక్కొక్క గంటకి ఇంత ఇస్తేనే నేను వస్తాను. ఎవరు వీళ్ళంతా? ఇదిగో యేసుక్రీస్తు చెప్పాడు కదా తప్పుడు బోధకుల గురించి, వీళ్ళంతా. అందుకే మనం లోగో చేసేటప్పుడే ఈ సిద్ధాంతాలన్నీ పెట్టి చేశాం. మొదటిది వాక్యమే ఆధారం, రెండోది దేవుని నామం మాత్రమే మహిమపరచబడాలి. సత్యానికి నువ్వు విధేయులై ఉండాలి అంటే నిజమైన సత్యం ఏందో తెలియాలి. నిజమైన సత్యం ఎలా తెలుస్తుంది? కీర్తనకారుడు అన్న మొదటి కీర్తన మొదటి వచనం చెప్పండి ఎవరన్నా. తెరవకుండా, బైబిల్ చూడకుండా, దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గ అపహాసకులు కూర్చుండక, తర్వాత దివారాత్రము దానిని యెహోవా ధర్మశాస్త్రమును ధ్యానించువాడు, చదువువాడా ధ్యానించువాడు? నీకు సత్యం తెలియాలంటే ఏం చేయాలి? దివారాత్రము ఏం చేయాలి? యెహోవా ధర్మశాస్త్రాన్ని ధ్యానించే గొప్ప ధన్యతలో బ్రతకాలి. నీకు ఏది సత్యమో ఏది అసత్యమో, ఏది తప్పుడు బోధో ఏది నకిలీ బోధో ఏది కరెక్ట్ బోధో నీకు తెలియాలంటే ఏం చేయాలంటే దివారాత్రములు నువ్వు యెహోవా ధర్మశాస్త్రాన్ని ధ్యానిస్తూ ఉండాలి. అదే మన ప్రాబ్లం. ఆ పని చేయం, మిగతావన్నీ చేస్తాం. ధ్యానించాలి అంటే, వాక్యాన్ని ధ్యానించాలి అంటే ధ్యానించడానికి ముందు ఏం చేయాలి? చదవాలి. చదివితే తర్వాత ధ్యానించుతావు. మొదట వాక్యం చదవాలి, తర్వాత ధ్యానించాలి. ఎప్పుడైతే వాక్యాన్ని చదువుట ధ్యానించుట నీ అనుదిన జీవితంలో జీవన విధానం అవుతుందో, నీ లైఫ్ స్టైల్ అవుతుందో, అప్పుడు నీకు సత్యము ఏదో అసత్యము ఏదో నువ్వు తెలుసుకొనట ప్రారంభిస్తావు. అసత్యము చెప్పే వాడిని నువ్వు ప్రశ్నించడం ప్రారంభిస్తావు. లేకపోతే నలుగురు ఎట్లా పరిగెడితే నువ్వు అట్లా పరిగెడుతుంటావు. 10 మంది ఎటువైపు వెళ్తే అటువైపు. అలా ఉండకూడదు. అంటే దివారాత్రమైన వాక్యాన్ని ధ్యానించి సత్యము ఏదో అసత్యము ఏదో గ్రహించే స్థితిలో నువ్వు ఉండాలి. ముందుకు వెళదాం. సత్యము అంటే ఏమిటో మనం నేర్చుకుంటూ ఉన్నాం. మరి సత్యం అంటే ఏంటో తెలుసుకున్న తర్వాత ఆ సత్యానికి పౌలు గారు అంటున్నాడు, మీరు బాగా పరిగెత్తాలంటే సత్యానికి ఎలా ఉండాలి? విధేయులుగా ఉండాలి, విధేయత చూపించాలి. పోయిన వారం అన్నాను, విధేయత అంటే అర్థం ఏమిటి అంటే దేవుని చిత్తాన్ని మన చిత్తంగా చేసుకోవడం. అంటే దేవుని ఇష్టాన్ని మన ఇష్టముగా మార్చుకోవడం విధేయత అంటే. ఇది నాకు కొన్ని డెఫినేషన్స్ మీ ముందుకు వాక్యం ద్వారా తేవాలని ఆశపడుతున్నాను. మొట్టమొదట విధేయత అంటే ఏమిటి? యాకోబు రాసిన పత్రికకి వెళ్దాం. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 21వ వచనం క్లుప్తంగా చెప్పి ముగించడానికి ప్రయత్నిస్తాను. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 21వ వచనం. విధేయత ఏంటి? విధేయత యాకోబు పత్రిక 1వ అధ్యాయం 21వ వచనం చదవండి. అందుచేత సమస్త కల్మషమును విర్రవీగుచున్న దుష్టత్వమును మాని లోపల నాటబడి మీ ఆత్మలను రక్షించుటకు శక్తిగల వాక్యమును సాత్వికముతో అంగీకరించుడి. విధేయత, సత్యమునకు విధేయత చూపించుట అంటే అర్థం ఏమిటంటే, మొదటి అర్థం సాత్వికముతో అంగీకరించుట. వాక్యాన్ని ఎలా అంగీకరించాలి? సాత్వికముతో అంగీకరించాలి. ఏ వాక్యం అయితే నువ్వు చదువుతావో, ఏ వాక్యం అయితే నువ్వు ధ్యానిస్తావో, ఏ వాక్యం అయితే నీతో నేరుగా మాట్లాడుతుందో ఆ వాక్యం ఏం చేయాలి? మనం సాత్వికముతో అంగీకరించాలి. సాత్వికముతో అంగీకరించడం అంటే ఏంటి? ఒక పనివాడు ఉన్నాడు అనుకుందాం. వాని పైన ఉన్నటువంటి యజమాని వాడికి ఏదైనా చెప్పినప్పుడు పనివాడు ఎలా చెప్తాడు, ఎలా అంగీకరిస్తాడో? సరే అయ్య గారు అంటాడా? సర్లేయ్యా చేస్తాంలే అంటాడా? సరే అయ్య గారు అంటాడా? సర్లే పోవయ్యా చేస్తాం పో అంటాడా? సరే అయ్య గారు మీరు చెప్పినట్లే చేస్తానంటాడు. వాక్యం వినేటప్పుడు ఎలా వినాలంటే ఆ దాసుని స్వభావము ధరించుకుని వినాలి. దాసుని హృదయాన్ని ధరించుకొని యజమానుడు నాకు ఏమి చెబుతాడో ఆ యజమానుడు చెప్పినట్లు నేను నడుచుకోవాలనేటువంటి ఆ సాత్వికమైన మనసు ఉంటుంది కదా, ఆ సాత్వికమైన మనసుతో వాక్యం వినాలి. ఎప్పుడైతే వాక్యం నీతో మాట్లాడుతుందో ఆ సాత్వికమైన మనసుతో ఎస్ లార్డ్ అని చెప్పాలి. అది సాత్వికంతో అంగీకరించడం అంటే. ఇంతకుముందు ఒకసారి ఒక ఎగ్జాంపుల్ చెప్పాను నేను, మళ్ళీ జ్ఞాపకం చేస్తున్నా. కాలు నొప్పి వచ్చింది అనుకుందాం. కాలికి నొప్పి వచ్చింది, నొప్పి తట్టుకోలేక డాక్టర్ దగ్గరికి వెళ్ళాం. డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే
నొప్పి ఎక్కువగా ఉంది డాక్టర్ గారు అంటే డాక్టర్ గారు ఏం చేస్తారు? పెయిన్ కిల్లర్కి ఇంజక్షన్ వేస్తారు. ఇంజక్షన్ ఎక్కడ వేస్తారు? చేతికి వేస్తారు, చేతికో మక్కికో వేస్తారు. నొప్పి ఎక్కడుంది? కాలుకుంది. సో టాబ్లెట్ రాస్తారు. టాబ్లెట్ రాసి ఇదిగో ఈ టాబ్లెట్లు మార్నింగ్ ఒకటి ఈవినింగ్ ఒకటి వేసుకో, ఏ ఫుడ్ తినాలి ఏ ఫుడ్ తినకూడదు అన్ని నియమాలు చెప్తాడు. అన్ని తీసుకొని వస్తాం. నొప్పి ఎక్కడ? కాలికి. ఇంజక్షన్ ఎక్కడ వేశాడు? చేతికి వేశాడు. టాబ్లెట్ ఎక్కడ వేసుకోమన్నాడు? నోట్లో వేసుకోమన్నాడు, కడుపులోకి వెళ్తుంది. డాక్టర్ని అడుగుతామా, బాబు నొప్పి కాలికి కదా ఇంజక్షన్ చేతికి వేసావు ఎందుకని డాక్టర్ని అడుగుతామా? అడిగితే వాడు చెప్తాడు నర్సుని పిలిచి, నెక్స్ట్ టైం వీడికి అపాయింట్మెంట్ ఇవ్వకండి అంటాడు. నెక్స్ట్ టైము వీడికి అపాయింట్మెంట్ ఇద్దంటాడు. అడగం. డాక్టర్ గారు నొప్పికి కాలు కదా, మీరేమో టాబ్లెట్ కడుపులోకి వేసుకోమన్నారు, పొట్టలోకి వేసుకోమన్నారు, ఇది ఎక్కడి డాక్టర్ గారు అని అడుగుతామా? అడగం. ఎందుకు? డాక్టర్ గారి మీద నమ్మకం. డాక్టర్ గారు 5 సంవత్సరాలు ఎంబీబీఎస్ కోర్స్ చదివేసి వచ్చారు. 5 సంవత్సరాలు లేకపోతే 10 సంవత్సరాలు అనుభవం కలిగించి ఉన్నాడు. ఆ అనుభవం పైన డాక్టర్ గారు చదివిన చదువు పైన నమ్మకం, ఆ నమ్మకంతో ఏమి చేస్తామంటే డాక్టర్ గారు ఏమి చెబితే అది చక్కగా ఎదురు ప్రశ్న వేయకుండా విధేయత చూపుతాం. ఇదే సాత్వికముతో విధేయత చూపడం అంటే. సాత్వికతో అంగీకరించడం అంటే ఇదే. చక్కగా డాక్టర్ గారు చెప్పింది రూల్స్ అన్ని ఫాలో అయిపోతాం. ఎందుకో? కారణం ఏమిటి అంటే డాక్టర్ గారు చదివినటువంటి 5 సంవత్సరాల కోర్సు పైన నమ్మకం, డాక్టర్ గారి అనుభవం పైన నమ్మకం. జాగ్రత్తగా వినాలి. డాక్టర్ గారు 5 సంవత్సరాల కోర్సు పైన అంత నమ్మకం ఉంటే, 5 సంవత్సరాల్లో లేక 10 సంవత్సరాల అనుభవం కలిగినటువంటి డాక్టర్ గారి అనుభవం పైన నీకు అంత నమ్మకం ఉండి అంతగా విధేయత మనం చూపితే, సర్వాన్ని సృష్టించిన సృష్టికర్త, వేల లక్షల సంవత్సరాల అనుభవం ఉన్నటువంటి దేవుడు ఒక మాట నీకు నాకు చెబితే దానికి ఎంత విధేయత చూపాలి, ఇంకెంత విధేయత మనం చూపాలి, ఇంకెంత సాత్వికమైన మనసుతో దానిని అంగీకరించాలి. ఆలోచన చేయండి. విధేయత చూపడము అంటే సాత్వికముతో అంగీకరించుట మొదటి అర్థం. రెండో అర్థం నేను జ్ఞాపకం చేస్తాను. రెండో అర్థం కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 3వ వచనం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 3వ వచనం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 3వ వచనంకి వెళ్దాం. 3వ అధ్యాయం 3వ వచనం చదవండి. రాతి పలక మీద గాని సిరాతో గాని కానీ మనం వ్రాయబడక మెత్తని హృదయములో అను పలకల మీద జీవము గల దేవుని ఆత్మతో మా పరిచర్య మూలముగా వ్రాయబడిన క్రీస్తు పత్రిక అయి ఉన్నారని మీరు తేటపరచబడుచున్నారు. క్రీస్తు పత్రిక అయి ఉన్నారు. ఎలా ఉన్నాం మనము? క్రీస్తు పత్రికయే ఉన్నారు. విధేయత అంటే ఏంటంటే ఈ లోకంలో యేసుక్రీస్తు పత్రికగా బ్రతకడం. యేసుక్రీస్తు పత్రికగా బ్రతకడం అంటే అర్థం ఏమిటంటే, ఒక మాటలో చెప్పాలంటే మీరు నేను నడుస్తున్న బైబిల్స్. ఏ బైబిల్స్ అమ్మ? మనము నడుస్తున్న బైబిల్స్. మీ వీధిలో, మీరు పనిచేసే ప్రదేశాల్లో, మీ చుట్టూ ఉన్నటువంటి బంధుమిత్రాదుల కుటుంబాల్లో మీరే నడుస్తున్న బైబిల్స్. ఎలా ఉండాలి మనము? మీరు క్రీస్తు పత్రికలుగా ఉన్నారు. క్రీస్తు పత్రికలుగా ఉండడం. విధేయత చూపడం అంటే అర్థం ఏమిటంటే, మొదటిగా సాత్వికముతో అంగీకరించడం, రెండోదిగా నమ్మకముగా బ్రతకడం. ఎలా బ్రతకాలంటే నడుస్తున్న బైబిల్గా బ్రతకడం. ఆది సంఘంలో ఇది ఎక్కువ ఉండేది. ఆనాటి ఆది సంఘంలో నడుస్తున్న బైబిల్స్ ఎక్కువగా ఉండేవి. అందుకే ఆనాడు వారు లోకాన్ని తలక్రిందులు చేయగలిగారు. ఈనాడు సంఘాలు లోకాన్ని తలక్రిందులు చేయలేకపోతున్నాయి. కారణం ఏమిటంటే నడుస్తున్న బైబిల్స్ తక్కువైపోయాయి, క్రీస్తు పత్రికలు తక్కువైపోయాయి. ఎప్పుడైతే క్రీస్తు పత్రికలు తక్కువైపోయాయో, నడుస్తున్న బైబిల్స్ తక్కువైపోయాయో, వెళ్ళి నోటితో ప్రకటించాల్సి వస్తుంది. యేసుక్రీస్తు సువార్త ఎలా ప్రకటిస్తున్నాం? మైకులు పెట్టి సౌండ్లు పెంచి బేస్ పెంచి వాక్యాన్ని గొంతు చించుకొని ప్రకటించాల్సి వస్తుంది. కారణం ఏమిటి అంటే నడుస్తున్న బైబిల్స్ లేకపోవడం. విధేయత అంటే మొట్టమొదటి సాత్వికముతో వాక్యాన్ని అంగీకరించడం, రెండోదిగా నమ్మకముగా జీవించడం, మూడోది జ్ఞాపకం చేస్తాను. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 16వ వచనం వెళ్దాం. ఫిలిప్పీ పత్రిక చెప్పి నేను ముగిస్తాను. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 2 మాటలు చెప్పి నేను ముగిస్తా. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 16వ వచనం. విధేయత అంటే ఏంటో చూస్తుంటున్నాం. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 16వ వచనం. అట్టి జనము మధ్యలో మీరు జీవ వాక్యమును
చేత పట్టుకొని లోకమందో జ్యోతుల వల్లే కనబడుచున్నారు. విధేయత అంటే ఏమిటంటే మొట్టమొదటిగా సాత్వికముతో వాక్యాన్ని అంగీకరించాలి. రెండోదిగా ఆ వాక్యాన్ని బట్టి ఈ లోకములో నడవాలి. మూడోదిగా ఎప్పుడైతే వాక్యాన్ని అంగీకరించి వాక్య ప్రకారం నడుస్తూ ఉంటే సాతానుడు చూస్తూ ఊరుకుంటాడా? లోకం చూస్తూ ఊరుకుంటుందా? ఏం చేస్తుంది లోకము? కమాన్ మై బాయ్, కమాన్ మై బాయ్ అని చెప్పి సమస్యలు సృష్టించడం ప్రారంభిస్తుంది. అంధకారమైనటువంటి పరిస్థితులు నీకు కలుగుతాయి. ఎందుకో నువ్వు వెలుగు సంబంధివై ఉన్నావు, లోకము చీకట్లో ఉంది. వెలుగు సంబంధికి లోకంలో నువ్వు వెలుచు ఉన్నప్పుడు చీకటికరమైనటువంటి పరిస్థితులు గుండా నువ్వు వెళ్ళవలసి వస్తుంది. ఆ చీకటికరమైనటువంటి పరిస్థితుల్లో నువ్వు వెలుచు ఉన్నప్పుడు ఏం చేత పట్టుకుని వెళ్ళమన్నాడు? జీవ వాక్యాన్ని చేత పట్టుకుని వెళ్ళమన్నాడు. చీకట్లో వెళ్ళాలంటే ఇంతకుముందు ఇప్పుడైతే మొబైల్స్ లో టార్చ్ లైట్లు వచ్చేసాయి, ఛార్జింగ్ లైట్లు వచ్చేసాయి. ఇంతకుముందు ఎలా ఉండేది? దివిటీలు పట్టుకుని వెళ్ళాలి. దివిటీలు దేంతో పట్టుకుని వెళ్ళాలి? వెలిగించుకొని చేత్తో పట్టుకొని ఇలా పైకి పట్టుకుని వెళ్ళాలి. లైటింగ్ వస్తుంటుంది, దారి కనిపిస్తూ ఉంటుంది. భక్తుడు అంటున్నాడు, ఆత్మదేవుడు రాస్తుంటున్నాడు, నువ్వు జీవ వాక్యాన్ని చేత పట్టుకుని వెళ్ళేవాడిగా ఉండాలి. విధేయత అంటే ఏంటి అంటే ఈ లోకంలో జీవ వాక్యాన్ని చేత పట్టుకుని వెళ్ళడం. ఎందుకు జీవ వాక్యాన్ని చేత పట్టుకుని వెళ్ళాలి? ఎంతో మంది చీకటికరమైన పరిస్థితులలో ఉన్నారు. నువ్వు కూడా చీకటి గుండా వెలుచు ఉన్నప్పుడు కీర్తనకారుడు అన్నాడు, అయ్యా నీ వాక్యం అనే జీవ వాక్యాన్ని చేత పట్టుకుని వెళ్తే ఆ వాక్యము నా పాదములకు దీపం అవుతుంది, నా త్రోవలకు వెలుగు చూపిస్తుంది. తప్పుడు మార్గంలోనికి వెళ్లకుండా ఉంటాం. జీవ వాక్యమును చేత పట్టుకుని వెలుచు ఉన్నప్పుడు అది నీకు చక్కటి త్రోవ చూపిస్తుంది. నువ్వు తప్పుడు మార్గంలో వెళ్లకుండా నిన్ను మంచి మార్గములలో నడిపిస్తూ ఉంటుంది. విధేయత అంటే మొట్టమొదటిగా సాత్వికమైన మనసులో వాక్యాన్ని అంగీకరించాలి. రెండోదిగా వాక్యానుసారం జీవించడం ప్రారంభించాలి. మూడోదిగా ఎన్ని శ్రమలు కలిగిన జీవ వాక్యాన్ని చేత పట్టుకుని నిలిచి ఉండాలి. నాలుగోదిగా చివరిగా చెప్పి నేను ముగిస్తాను. యోహాను సువార్త 8వ అధ్యాయంకి వెళ్దాం. 33వ వచనం. యోహాను సువార్త 8వ అధ్యాయం 33వ వచనం. యోహాను సువార్త 8వ అధ్యాయం 33వ వచనం. యోహాను సువార్త 8వ అధ్యాయం 33వ వచనం. వారు మేము అబ్రాహాము సంతానము, మేము ఎన్నడూనూ ఎవనికిని 31 చదవండి. 31. కాబట్టి యేసు తనను నమ్మిన యూదులతో మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యులయ్యుందురు. విధేయత అంటే ఏంటి అంటే వాక్యములో నిల్చుండేవారు. ఆదివారం మాత్రమే కాదు, సోమవారం మాత్రమే కాదు, క్రిస్మస్ రోజు మాత్రమే కాదు, గుడ్ ఫ్రైడే మాత్రమే కాదు, ఈస్టర్ రోజునే కాదు, ప్రతి దినము ప్రతి క్షణము ఏ వాక్యమునైతే నేర్చుకుంటారో ఆ వాక్యములో నిలిచిండుట దేవుని విధేయత చూపడం. విధేయత అంటే వాక్యములో నిలిచిండుట, వాక్యములు నిలిచిండుట. మొదటిగా వాక్యము విధేయత అంటే సాత్వికంతో వాక్యాన్ని అంగీకరించాలి. రెండోదిగా నమ్మకంగా దానిలో జీవించాలి. నడిచే పత్రికగా, నడిచే బైబిల్గా మనం ఉండాలి. మూడోదిగా ఎన్ని శ్రమలు ఎదురైనా జీవ వాక్యము చేత పట్టుకుని నడిచేవారు ఉండాలి. నాలుగోదిగా ఆ వాక్యంలో కొనసాగుతూ బ్రతకాలి. ఎప్పుడైతే వాక్యంలో కొనసాగుతామో విశ్వాసులు ఏమవుతారంటే శిష్యులు అవుతారు. మొదట విశ్వాసంలోనికి రావాలి, నేర్చుకోవాలి, శిష్యులుగా మార్చబడాలి. శిష్యులుగా మార్చబడిన తర్వాత లోకంలోకి వెళ్ళాలి, విశ్వాసం తయారు చేసి వారిని శిష్యులుగా మార్చాలి. ఇట్స్ ఎ సైకిల్. విధేయత అంటే వాక్యం ఈ చెవితో విని చెవితో విడిచిపెట్టడం కాదు. విధేయత అంటే ఆదివారం వస్తాను అటెండెన్స్ వేయించుకుని వెళ్తానన్నది కాదు. విధేయత అంటే క్రిస్మస్ రోజున మాత్రమే నేను ఆరాధిస్తాననేది కాదు. విధేయత అంటే ఆదివారం నుంచి ఆదివారం వరకే నేను బైబిల్ తెరుస్తాననేది కాదు. విధేయత అంటే సాత్వికముతో వాక్యమును అంగీకరించి నమ్మకముతో వాటిలో యేసుక్రీస్తు బైబిల్ గా యేసుక్రీస్తు చెప్పినటువంటి ఆ యేసుక్రీస్తు పత్రికగా ఈ లోకంలో బ్రతుకుచ్చో, ఎన్ని శ్రమలు కలిగిన జీవ వాక్యాన్ని చేత పట్టుకొని వాక్యములోనే బ్రతుకుచ్చో శిష్యులుగా ఉండటం, అది విధేయత. సత్యానికి విధేయులుగా ఉండాలి. ఎప్పుడైతే ఇటువంటి సత్యానికి మనము ఇటువంటి విధేయత చూపుతామో పౌలు గారు చెప్పినట్లు మనము విశ్వాసములో బాగుగా పరిగెత్తే వారంగా ఉంటాం. ఎలా పరిగెడతాం? బాగా పరిగెత్తే వారంగా ఉంటాం. ఎంతమందికి బాగా పరిగెత్తాలన్న ఆశ ఉంది? నాన్న
ఒకవేళ నా విశ్వాస జీవితంలో ఇదిగో వాక్యము చెప్పినట్లు నేను బాగా పరిగెత్తే క్రైస్తవుడిగా, బాగా పరిగెత్తే క్రైస్తవురాలుగా ఉండాలని నువ్వు అనుకుంటున్నట్లయితే దేవుని వాక్యం ఈ దినాన్ని నీతో మాట్లాడుతుంది. సత్యములకు విధేయులై ఉన్నంత కాలము, సత్యములకు విధేయురాలుగా నువ్వు ఉన్నంత కాలము విశ్వాసములో బాగుగా పరిగెత్తేవాడుగా ఉంటావు. నిన్ను ఎవ్వరూ అడ్డగించలేరు, ఎవరు అడ్డగించలేరు. అటువంటి ఆత్మీయ స్థితిని పరిశుద్ధాత్మ దేవుడు మీకును మీ కుటుంబాలకును ఈ సంఘానికి సకల పరిశుద్ధులకును అనుగ్రహించి నడిపించును గాక. ఆమేన్. అందరం లేచి నిలబడదాం. అందరం లేచి నిలబడదాం.